Good morning, everybody. I greet you all in this wonderful and happiest moment. I'm so happy and joy to be here with and stand before you. Now, I'm very happy to see you again here. So, మళ్ళా ఇంకొక ఎపిసోడ్లోకి వచ్చాము. ఈ ఎపిసోడ్లో కూడా తెలుసు కదా నా టెక్నిక్ అండ్ మీ టెక్నిక్ కూడా తెలుసు. స్మైల్ ప్లీజ్, ఓకే? స్మైల్ ఉండాలి. ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా స్మైల్ అనే ఆ యొక్క ఆభరణాన్ని దయచేసి మిస్ అవ్వద్దు. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ యాక్సెసరీ. ఎస్, మీకు డైమండ్ నెక్లెస్ ఉన్నా లేకపోతే ఎంత సూపర్ చైన్స్ ఉన్నా అదంతా కూడా ఒక ఎత్తు, ఒక స్మైల్ ఇది ఒక ఎత్తు. అందువల్ల నాకు ఇప్పుడు కొందరు మాటలు గుర్తొస్తున్నాయి. చార్లీ చాప్లిన్ తను గుర్తొచ్చారు. ఓకే, హీఈస్ అన్ ఆర్ఫన్ కదా. ఆయన చెప్పిన మాటలు రియల్లీ నన్ను చాలా టచ్ చేశాయి. ఎప్పుడు కూడా మనం నిరాశగా ఉండకూడదు, స్మైల్ ఉండాలి. ఓకే, సో ఎందుకంటే ఆ స్మైల్ అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుందని ఆయన చెప్పిన మాట ఏంటంటే, 3 కొటేషన్స్ చెప్తారు ఆయన. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, అవి మీకు చెప్తాను నేను. ఫస్ట్ వన్ ఏం చెప్తాడంటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఈవెన్ అవర్ ట్రబుల్స్, సో వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్ అంటాడు. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ ఈవెన్ అవర్ ట్రబుల్స్ కదా. మరి ట్రబుల్స్ ఉంటే ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి కదా. మళ్ళీ దీనికి ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు? సో ప్లీజ్ హ్యావ్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేస్ అంటాడు. ఓకే, కొద్దిగా నవ్వండి అంటాడు. రెండో కొటేషన్ ఏం చెప్తాడంటే, ఐ లైక్ వాకింగ్ ఇన్ ద రెయిన్ బికాస్ నో వన్ కెన్ ఫైండ్ మై టీయర్స్. నాకు వర్షంలో నడవడం ఇష్టం, ఎందుకంటే నేను ఒకవేళ ఏడ్చినా నా కన్నీళ్ళు ఎవరికి కనిపించకూడదు. ఎస్, కన్నీళ్లు కనిపిస్తే ఏ మనుషులు లోకు చేస్తారు. అందువలన హ్యావ్ ఎ స్మైల్, మొహం మీద స్మైల్ అయిన ఆభరణాన్ని మిస్ అవ్వద్దు. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తాడంటే ఆయన, ద మోస్ట్ వేస్టెడ్ డే ఇన్ అవర్ లైఫ్ ద డే విచ్ వీ హ్యావ్ నెవర్ లాఫ్డ్. మన జీవితంలో ఒక వేస్ట్ అయిపోయిన రోజు ఏదైనా ఉంది అంటే, ఏ రోజైతే మన మొహాల్లో చిరునవ్వు ఉండదో ఆ రోజు వేస్ట్ అయిపోయిన రోజు అంట. ఇప్పటికి మనం ఎన్ని రోజులు వేస్ట్ చేస్తుంటాం ఒక్కసారి ఆలోచించండి. సో హ్యావ్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. మొహం మీద ఏముండాలంట? స్మైల్. ఎట్టి పరిస్థితుల్లో తొలగించొద్దు. దాట్స్ గుడ్, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఓకే, ఫైన్. మరి మన క్లాస్లోకి వెళ్దామా? ఇంతకుముందు నేను అమెజార్ చెప్పాను, బీ ఫార్మ్స్ లో అమెజార్ చెప్పాను కదా, వెర్బ్ 1 అమెజార్ కదా. ఈరోజు బీ ఫార్మ్స్ లోంచి వజ్ వర్డ్ చూద్దాం. ఓకే, బీ ఫార్మ్స్ లోంచి వజ్ వర్డ్ చూద్దాం. ఓకే, బి అంటే మీకు చెప్పాను నేను, ఉండు అని అర్థం కదా. ఎస్, ఇది వెర్బ్ 1 అనుకుంటే, అమెజార్ వెర్బ్ 1 అనుకుంటే, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే వెర్బ్ 2 వస్ వర్డ్. ఇది మీకు ఇప్పుడు చెప్పేది వెర్బ్ 2. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ వస్ వర్డ్? ఎస్, చూద్దాము. సింగులర్ అయితే వస్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్డ్ వస్తుంది. ఐ సింగులర్ ప్లూరల్? సింగులర్. ఐ వాస్. యు వర్. he was. she was. they were. we were. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాస్ట్కి సంబంధించి చెప్పాలి. ఐ యామ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లో ఐ యామ్ సునీల్ అంటే ఐ యామ్ ట్రైనర్, నౌ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ ఇన్ రాజమండ్రి, ఇవన్నీ ప్రెసెంట్లో చెప్పినట్లు. ఇప్పుడు పాస్ట్లో చెప్పినట్టు, ఇప్పుడు నేను చెప్పినట్టు గతానికి సంబంధించి ఐ వాస్, ఇంతకుముందు నేను ఒక స్టూడెంట్ని, నౌ ఉన్నాను, నౌన్ వస్తుంది. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ద పాస్ట్, నేను ఇంతకుముందు ఒక స్టూడెంట్ని, కానీ నౌ ఐఎమ్ ఏ ట్రైనర్, ఇప్పుడు ట్రైనర్ని కదా. వెరీ గుడ్. మీకు ఫార్ములా తెలుసు కదా, మర్చిపోవద్దు ఫార్ములా. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్, ఇదే మన ఫార్ములా కదా. ఫైన్. I was a trainer in the past. Okay, 5 years back I was a student. Now I'm a trainer. కానీ ఇప్పుడు ట్రైనర్ ని కదా. ఫైన్. సో నెక్స్ట్ ఇంకా you were a student. He was a clerk before. Next, she was a beautician before 2 years. They were workers. We were ఎంప్లాయీస్ బిఫోర్. we were, ఇంతకుముందు పాస్ట్ లో మనం ఎంప్లాయీస్. ఓకే, ఫైన్. అలా సో నౌన్ వస్తుంది కదా. మరి అదే విధంగా ఇంకేం వస్తుంది? అడ్జెక్టివ్ కూడా వస్తుంది కదా. అడ్జెక్టివ్ వస్తుంది, విశేషణం. అడ్జెక్టివ్ అంటే విశేషణం, మీకు చెప్పినట్లు. ఫైన్. నేను ఇంతకుముందు చాలా డల్గా ఉండేవాడిని, ఇప్పుడు డల్గా ఉన్నా అంటే ఐ యామ్ డల్ అంట. నేను ఇప్పుడు గురించి చెప్పట్లేదు, ఇంతకుముందు చాలా డల్గా ఉన్నాను. ఐ వాజ్ డల్ ఇన్ ద పాస్ట్. ఓకే, మీరు ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉన్నారు. యు వర్ యాక్టివ్ ఇన్ ద పాస్ట్.
2 years బిఫోర్ అతను చాలా లేజీగా ఉండేవాడు. హీ వాజ్ లేజీ. ఇంతకుముందు చాలా లేజీగా ఉండేవాడు. ఓకేనా. ఆమె ఇంతకుముందు చాలా మైజర్గా ఉండేది. షీ వాజ్ మైజర్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్కి సంబంధించి ఉపయోగించినప్పుడు ఎస్ ఇలా వజ్వర్ ఉపయోగిస్తాం. మరి V4 వస్తుందా? V4 కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఐ ఆమ్ స్పీకింగ్ అంట. నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతున్నాను అంటే ఐ వాజ్ స్లీపింగ్. వజ్ అంటే ఉండు. ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను ఈ సమయానికి నిద్రపోతూ ఉన్నాను. మీరు ఈ సమయానికి ఆడుతూ ఉన్నారు. యూ వేర్ ప్లేయింగ్. అతని ఈ సమయానికి చదువుతూ ఉన్నాడు. హీ వాజ్ రీడింగ్. ఆమె ఈ సమయానికి సీరియల్ చూస్తూ ఉంది. షీ వాజ్ వాచింగ్ సీరియల్ ఎస్టర్డే బై దిస్ టైమ్. వాళ్ళని ఈ సమయానికి గ్రౌండ్ లో ఆడుతున్నారు. దే వర్ ప్లేయింగ్ ఎస్టర్డే ఇన్ గ్రౌండ్ బై దిస్ టైమ్. వాళ్ళు ఈ సమయానికి ఆడుతూ ఉన్నారు గ్రౌండ్ లో. నిన్న మనం ఈ సమయానికి భోజనం చేస్తూ ఉన్నాము. We were having meal yesterday by this time. సో మనం చేస్తూ ఉన్నాం. ఓకే ఫైన్. నౌన్ వచ్చినప్పుడు వచ్చింది, యాడ్జెక్టివ్ వచ్చింది, వెర్బ్ ఫోర్. లాస్ట్ ఏంటంటే ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానంటే ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అంటాను. దాట్స్ గుడ్. మరి నిన్న నేను బెంగళూరులో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ బెంగళూరు. మీరు మలేషియాలో ఉన్నారు 2 years బిఫోర్. యు వర్ ఇన్ మలేషియా. అతను దుబాయ్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ దుబాయ్. ఆమె యుఎస్లో ఉంది 2 years బిఫోర్. షీ వాజ్ ఇన్ యుఎస్. వాళ్ళు నిన్న టెంపుల్లో ఉన్నారు ఈ సమయానికి. దే వర్ ఇన్ టెంపుల్. మనం నిన్న ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము రాజమండ్రిలో. వీ వర్ ఇన్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అట్ రాజమండ్రి ఎస్టర్డే. ఓకే ఫైన్. ఇలా వస్తుంది. పాస్ట్కి సంబంధించి నెగిటివ్ ఎలా వస్తుంది? ఇవన్నీ పాజిటివ్స్ మీకు తెలుసు కదా. వెరీ గుడ్. నెగిటివ్ అంటే ఏం లేదు, నాట్ అని ఉపయోగిస్తే నెగిటివ్ అయిపోతుంది. ఓకే ఫైన్. నేను 2 years బిఫోర్ నేను డ్రైవర్ని కాను. ఐ వాజ్ నాట్ ఎ డ్రైవర్ బిఫోర్ 2 years. ఓకే మరి యాడ్జెక్టివ్. నేను 5 years బిఫోర్ నేను లేజీగా లేను. ఐ వాజ్ నాట్ లేజీ బిఫోర్ 5 years. నెక్స్ట్ V4. నేను ఈ సమయానికి నేను నిద్రపోతూ లేను. ఐ వాజ్ నాట్ స్లీపింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. నేను నిన్న హైదరాబాద్లో లేను. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇదంతా కూడా నెగిటివ్. అర్థమైంది కదా. పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఈజీగా ఉంది కదా. ఇంగ్లీష్ అంటే చాలా ఈజీ, కానీ మీరు మనసు పెడితే చాలా అంటే చాలా ఈజీ. డిగ్రీలో ఇంగ్లీష్ 2 సార్లు పోయిన నేనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నానే. మీరు నాకంటే తెలుగు గలవాడు. మీరు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ ఇంగ్లీష్కి పట్టు ఉండాలి. ఆ పట్టు ప్రాక్టీస్తో పాటు మీకు ఆ పట్టుదల ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎక్సలెంట్గా మాట్లాడతారు. ఇదేమి బ్రహ్మ విజయం కాదు. వీ కెన్. ఓకే సో తెలుగు కంటే చాలా ఈజీ లాంగ్వేజ్ ఇది. తెలుగు చాలా కష్టం కదా. మనం చాలా బాగా మాట్లాడుతున్నాం. దట్స్ గుడ్. ఇది ఒకసారి చూద్దాం. ఇంట్రాగేటివ్కి వెళ్దామా. ఫైన్. మీరు 2 years బిఫోర్ ఒక లాయరా? Were you a lawyer before 2 years? Was he a lawyer? Was she a lawyer? Were they lawyers? Were we? Okay? Were you? మీరు లాయరా, లేకపోతే మీరు డాక్టరా, లేకపోతే యాడ్జెక్టివ్ అయితే were you so crazy before? Were you? Okay? Were you sensitive before? Were you sensitive? Were you so rash in the past? Were you so ferocious? Were you? Was he? Was she? Were they? Were we? అలా ఉపయోగిస్తాం. ఒకసారి చూడండి. Were you అని మీకు ఇవన్నీ వస్తాయి. నౌన్ వస్తుంది, అడ్జెక్టివ్ వస్తుంది, V4 వస్తుంది, ఇన్ ప్లేస్ were you. ఓకే. నెగిటివ్ అయితే weren't you. ఓకే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మరి అతని గురించి చెప్పాలంటే అతను 2 years బిఫోర్ చాలా సెన్సిటివ్గా ఉండేవాడా? పాస్ట్ సంబంధించి కదా. వాజ్ హీ అని ఎస్ నౌన్ యాడ్జెక్టివ్ V4 ఇన్ ప్లేస్. ఓకే ఫైన్. అతను 2 years బిఫోర్ సెన్సిటివ్గా ఉండేవాడు కాదా? వాజంట్ హీ అని ఎస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఆమె గురించి. ఆమె 2 years బిఫోర్ ఒక బ్యూటీషియన్ అన్నాం కదా. వాజ్ షీ. ఓకే నౌన్ వస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, V4 వస్తుంది, ఇన్ ప్లేస్. నెగిటివ్ వాజంట్ షీ. మరి వాళ్ళ గురించి were they. మరి నెగిటివ్ లో weren't they. నెక్స్ట్ మన గురించి were we. ఓకే నెగిటివ్ weren't we. వెరీ గుడ్. సో మీకు అర్థమైంది కదా. నేను 2 years బిఫోర్ బెంగళూరులో ఉన్నా. ఐ వాజ్ ఇన్ బెంగళూరు బిఫోర్ 2 years. ఓకే నేను హైదరాబాద్లో లేను. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. మీరు హైదరాబాద్లో ఉన్నారా 2 years బిఫోర్? వెర్ యూ ఇన్ హైదరాబాద్? మీరు హైదరాబాద్లో లేరా 2 years బిఫోర్? వెరెంట్ యూ ఇన్ హైదరాబాద్? వెరీ గుడ్. ఇవి ఇంట్రాగేటివ్. మరి WH కోసం చూద్దామా. ఫైన్. సో 2 years బిఫోర్ మీరు ఏం చేస్తూ ఉన్నారు?
వాట్ వెర్ యూ డూయింగ్ బిఫోర్ 2 years? వాట్ వెర్ యూ డూయింగ్? ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు? వేర్ వెర్ యూ వర్కింగ్ బిఫోర్ 2 years? ఎక్కడున్నారు అసలు మీరు 2 years బిఫోర్? వేర్ వెర్ యూ బిఫోర్ 2 years? ఎందుకున్నారు అక్కడ? వై వెర్ యూ దేర్? ఎలా ఉన్నారు అక్కడ? హౌ వెర్ యూ దేర్? అతను 2 years బిఫోర్ అతను ఏం చేస్తున్నాడు? వాట్ వాస్ హీ డూయింగ్ బిఫోర్ 2 years? ఎక్కడున్నాడు అతను? వేర్ వాస్ హీ? ఎందుకున్నాడు అక్కడ? వై వాస్ హీ దేర్? ఎలా ఉన్నాడు? హౌ వాస్ హీ? ఆమె 2 years బిఫోర్ ఎక్కడ ఉంది? వేర్ వాస్ షీ బిఫోర్ 2 years? ఎందుకుంది అక్కడ? వై వాస్ షీ దేర్ బిఫోర్ 2 years? ఎలా ఉంది? హౌ వాస్ షీ దేర్? ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? ఎస్, ఫైన్. నేను ఇప్పుడు ఒక ట్రైనర్ని అంటే ఐఎమ్ ఏ ట్రైనర్ అంట. మరి పాస్ట్ గురించి అయితే ఐ వాజ్ ఏ ట్రైనర్. మీరు ఇంట్రోగేటివ్ చేయాలి. మీరు 2 years బిఫోర్ ఒక స్టూడెంటా అని అడగాలి. అప్పుడు ఏమంటాం? వెర్ యూ ఏ స్టూడెంట్ బిఫోర్ 2 years? మీరు స్టూడెంట్ కాదా అంటే వెరెంట్ యు ఏ స్టూడెంట్? నేను 2 years బిఫోర్ ఒక స్టూడెంట్ని. ఐ వాజ్ ఏ స్టూడెంట్ బిఫోర్ 2 years. నేను 2 years బిఫోర్ ట్రైనర్ని కాను. ఐ వాజ్ నాట్ ఏ ట్రైనర్ బిఫోర్ 2 years. మీరేంటి ఇప్పుడు? వాట్ ఆర్ యు? మీరెవరు? హూ ఆర్ యు? మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యు? ఎందుకున్నారు ఇక్కడ? వై ఆర్ యు? ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఓకే, ఈ విధంగా ఆమీజ్ ఆర్, వాజ్ వర్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సెషన్లో మనము విల్ బి కూడా నేర్చుకుందాం. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐ విల్ మీట్ యు లేటర్. థ్యాంక్ యూ.